న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు బిగ్ రిలీఫ్ దక్కింది. ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు తీర్పిచ్చింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు 1,00,000 పూచీకత్తుతో పాటు 2 షూరిటీ సమర్పించాలని ఆదేశించింది. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు బిగ్ రిలీఫ్ దక్కింది. ముగ్గురు నిందితులకు కూడా బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో కీలకంగా నిందితులుగా ఉన్నటువంటి మరో ముగ్గురికి ఈ కేసుకు సంబంధించి ఈరోజు బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. దీంట్లో మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డితో పాటు ప్రభుత్వ ఉద్యోగ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డితో పాటు బాలాజీలకు ఈరోజు ముగ్గురికి కూడాను ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరు 1,00,000 రూపాయల పూచికత్తుతో పాటు 2 1,00,000 రూపాయల షూరిటీ 2 పూచికత్తును పెట్టాలా అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. వీరితో పాటు వీరు విదేశాలకు పారిపోకుండా వీళ్ళ పాస్పోర్ట్ను అప్పగించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు 4 ఈ కేసులో ఒక బెయిల్ రిలీఫ్ వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే దిలీప్ ఈయన A30గా ఉంటున్నాడు. ఆయనకు ఇంతకుముందు బెయిల్ ఏసీబీ కోర్టు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చినటువంటి ముగ్గురితో కలిస్తే 4 బెయిల్ ఇచ్చింది. A30, A31, A32, A33కి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డికి, అంటే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన రాష్ట్రపతి ఉప ఎన్నికల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకోవాల్సింది. దానికి సంబంధించి తనకు బెయిల్ ఇవ్వాలా, రాష్ట్రపతి ఉప ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అని చెప్పేసి ఏదైతే అభ్యర్థన ఆయన కోర్టు చేయడం జరిగిందో దానికి సంబంధించి కూడాను అతను తన ఓటు హక్కును వినియోగించుకునేందుకోసం అని చెప్పేసి తాత్కాలికంగా ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 11వ తేదీన ఆయన తిరిగి ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత జైలుకు ఆయన వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆయన ఇప్పుడే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదల కావడం కూడా జరిగింది. మరి కాసేపట్లో ఈ ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, వీరు ముగ్గురు కూడాను విజయవాడ సెంట్రల్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. రైట్ విజయ్ చంద్రన్, అయితే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ముగ్గురికి బెయిల్ రావటము నెక్స్ట్ ఫర్దర్ గా ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉండొచ్చు? ఇప్పటి వరకు చూస్తే దీనికి సంబంధించినటువంటి విచారణ వేగవంతం చేయడం జరుగుతూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువుల వద్ద పిఏలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైఎస్ అనిల్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి పిఏగా పనిచేసినటువంటి దేవరాజును నేను విచారించడం జరిగింది. ఇంకా ఎవరెవరైతే ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే అనుమానితులుగా ఉంటున్నారో వారందరినీ కూడాను ఈ విషయంలో విచారణ చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది కీలక నిందితులు కూడాను ఈ ఛార్జ్షీట్లలో చేర్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు చూస్తే కనుక 2 ఛార్జ్షీట్లను వేయడం జరిగింది. మరో ఛార్జ్షీట్ కూడా వేసే అవకాశం ఉంది. అంటే ఇంకా కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులను విచారించిన తర్వాత మరికొంతమందిని ఈ కేసులో నిందితులు చేర్చిన తర్వాత దానికి సంబంధించి 3వ ఛార్జ్షీట్ కూడా వేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. వరుసగా ఛార్జ్షీట్లు వేస్తూ తర్వాత ఎవరెవరైతే అనుమానితులు ఉన్నారో వారిని అందరినీ కూడా విచారించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నిందితుల ఇళ్లలో సోదాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఎటువంటి ఆధారాలైనా కూడా కీలకమైన లభిస్తాయన్నటువంటి ఉద్దేశంతో సిట్ తన విచారణ వేగవంతం చేయడం జరుగుతోంది. మరో 100 రోజుల్లో దీనికి సంబంధించిన విచారణను పూర్తి చేయాలని చెప్పేసి సిట్టు ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డికి కజిన్గా ఉన్నటువంటి వైఎస్ అనిల్ రెడ్డిని కూడా ఈ కేసులో విచారించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆయన పిఏ దేవరాజును విచారించిన తర్వాత అతన్ని కూడా విచారించే అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. దీని పూర్వాపరాలన్నిటి కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత కీలకంగా ఈ కేసులో ఎవరైతే వ్యవహరించారనే దాని మీద దృష్టి పెట్టనున్నారు. మొదటి నుంచి కూడాను తెలుగుదేశం పార్టీ ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. ఆ దిశగా ఏమైనా సిట్టు దృష్టి పెట్టిందనే విషయం అయితే మనకు స్పష్టమవుతుందని చెప్పచ్చు. ఎందుకంటే వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి పిఏని విచారించడం ద్వారా ఆ దిశగా అడుగుపెట్టింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పలువురు అరెస్ట్ చేయడం అయితేనేవి, మరికొంతమందిని కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వాళ్ళ ఇళ్లలో సోదాలు చేయడము, ఈ కేసుకు సంబంధించినటువంటి అంటే ఆ కేసులో డబ్బులు చేతులు మారినాయని చెప్పేసి ఏదైతే 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుని కోర్టులో పెట్టడం అయితేనేవి, ఇవన్నీ చూస్తే కనుక ఈ కేసును మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా మనకు స్పష్టమవుతోంది. రైట్ విజయ్ చంద్రన్.